తమ్ముడు ఫ్రెండ్స్తో ట్రిప్ అని చెప్పేసి వెళ్ళేసి వచ్చాడు. 10 to 12 days. ఫస్ట్ తిరుమలకి వెళ్ళాడు, తర్వాత కేరళ వెళ్ళాడు అనమాట. అయితే తిరుమలకి వెళ్ళక ముందే వాడికి కొంచెం ఫీవర్ వచ్చి కోల్డ్ అండ్ కాఫ్ ఉండింది. అండ్ అలాగే స్టార్ట్ అయ్యాడు. తిరుమల అంతా బాగానే ఉంది, సో కేరళ కూడా బాగానే తిరిగారు. బట్ లాస్ట్ 3 days అప్పుడు నుంచి ఫీవర్ మళ్ళీ స్టార్ట్ అయింది, అండ్ కాఫ్ కోల్డ్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. సో అందుకనే హాస్పిటల్ తీసుకొచ్చాను. చాలా ఎక్కువ వస్తుంది అనమాట. చెప్తే వినడు. మంచిగా లేనప్పుడు వెళ్ళడం ఎందుకంటే వినడనమాట, వెళ్తాడు. సో ఇలాంటివన్నీ తీసుకొస్తాడు. తనకి ఆల్రెడీ కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది. సో కాఫ్ అండ్ కోల్డ్ ఈజీగా అటాక్ అవుతాయి. చూద్దాం ఏమవుతుందో. ట్రిప్ అని చెప్పేసి కేరళకి వెళ్ళేసి వచ్చాను. వస్తూ వస్తూ ఫీవర్ని తీసుకొని వచ్చాను. ఫుల్ కాఫ్ వస్తుంది, సో అందుకని హాస్పిటల్కి వచ్చాము ఇద్దరు కలిసి. ఎలా ఎంజాయ్ చేసావా కేరళ? మాట్లాడు. గొంతు అంతా పోయింది, బాగా ఫుల్ అటాక్ అయింది, కోల్డ్ అండ్ కాఫ్. సో ఇక్కడి నుంచి మళ్ళీ కాలేజ్ కూడా వెళ్ళాలి. డాక్టర్ అలర్జీ ఉందని చెప్పారు, డస్ట్ అలర్జీ. సో డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఇలా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఇలాంటి వస్తుంటాయంట ఫ్రీక్వెంట్గా. సో అది సంగతి. ఇప్పుడు టైం 8:22 PM అయింది. సో ఇప్పుడు మేము నైట్ షో బుక్ చేసుకున్నాం అనమాట. మహావతార నరసింహ మూవీ చాలా బాగుందని రివ్యూస్ వచ్చాయి. సో ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాము. యాక్చువల్లీ VFX అంతా చాలా బాగా నచ్చింది నాకు. ట్రైలర్ చూసాను. సో 3Dలో ఉంది కాబట్టి అది కూడా ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ నరసింహస్వామిని చాలా బాగా అనిపించారు. తను యాంగర్ ఇదంతా ఎక్కువ ఉంటుంది కదా, సో అది చాలా మంచిగా పోర్ట్రే చేశారు అనిపిస్తుంది. చూడాలి, వెళ్ళి చూసి చెప్తాను ఎలా ఉందో మూవీ. అండ్ ఫ్యామిలీతో వెళ్తున్నాను. ఫోర్ క్లాస్ Good morning, and I am just having my morning coffee. అండ్ నైట్ మూవీ చూసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ ఎలా ఉందంటే మూవీ చాలా 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 బాగుంది. అంటే క్లైమాక్స్ అంటే పిల్లర్లోంచి నరసింహస్వామి వస్తారు కదా, ఆ 10 minutes అయితే ఇంకా బాగుంది. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా తీశారు. అండ్ 3Dలో సౌండ్ ఎఫెక్ట్, BGM ఇవన్నీ చాలా చాలా ప్లస్ అయ్యాయి మూవీకి. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు లేచాను కాబట్టి కాఫీ తాగుతున్నాను. అండ్ నేను కొంచెం చదువుకునేది ఉంది, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. అండ్ దాని తర్వాత లంచ్, అంటే బ్రేక్ఫాస్ట్ ఈరోజు స్కిప్ అయిపోయింది, కొంచెం లేట్గా లేచాను. సో ఆఫ్టర్ దాట్ ఐ విల్ హ్యావ్ ట్యూషన్ ఉంది నాకు. చిన్నగా ట్యూషన్ చెప్తున్నాను అనమాట. ఇంట్లోనే ఒక 4 to 5 members వస్తున్నారు. కొత్తగా స్టార్ట్ చేశాను, 1 to 1.5 months అయింది.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డేకి. ఇప్పుడు ఈరోజు ట్యూషన్లో కీర్తన ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చింది నాకు. దట్ ఈస్ రథం. ఈ మధ్య డైట్ కొంచెం మంచిగా తినడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అంటే బ్యాలెన్స్ డైట్ తినడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు అవైలబిలిటీలో ఉండట్లేదు. ఉన్న దాంట్లోనే హెల్తీగా తిందామన్న దాంట్లో తింటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి యాక్చువల్లీ కంప్లీట్ మీల్ ఉన్నప్పుడు అన్నీ 1/4 కింద డివైడ్ చేస్తున్నాను. సో 1/4 వస్తాయి కదా. ఇప్పుడు కంప్లీట్ అవుతే 1కి యూ అండర్స్టాండ్ రైట్. అంటే హాఫ్ చేస్తాం అన్నమాట ఒక్కొక్క దానికి. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈవెన్ అంటే ఒక ప్లేట్ తీసుకుంటే దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు దాంట్లో కార్బ్స్ ఒక పార్ట్, ప్రోటీన్ ఒక పార్ట్, ఫైబర్ ఒక పార్ట్ అండ్ వెజ్జెస్ ఒక పార్ట్ ఉండాలి. సో నేనైతే ఇప్పుడు 3 పార్ట్స్ తింటున్నాను. వెజ్జెస్ అయితే లేదు ఇప్పుడు నైట్ టైం కాబట్టి. ఇట్స్ ఓకే ఫైన్. బట్ ఒకవేళ ప్రాపర్ మీల్ తినాలనుకున్నప్పుడు ఈ 4 ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే కార్బ్స్కి రైస్ తింటున్నాను అండ్ పనీర్ ప్రోటీన్ అండ్ కీరా వచ్చేసి ఏంటిది ఫైబర్. సో ఇప్పుడు మిస్ అయింది వెజ్జెస్ లేవన్నమాట. నాకు అవైలబిలిటీ ఉండవు ఆల్ ది 4. సో నేను మ్యాక్సిమం 3 ఉంటాయి, మ్యాక్సిమం 2 ఉంటాయి. థర్డ్ వన్ నేను అదే పనిగా సృష్టించుకొని అంటే ఇంట్లో ఉంటే దాన్ని దేంట్లో ఫైబర్ ఉంటుందా దేంట్లో ప్రోటీన్ ఉంటుందా అని నేను చూస్ చేసుకొని తినాల్సి వస్తుంది మ్యాక్సిమం. సో ఇంకా 4th వన్ దొరికిందంటే అది ఎప్పుడైనా రేర్గా ఉంటుంది అన్నమాట. పన్నీర్ నేనే కుక్ చేశాను అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడ్డానికి బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మళ్ళీ అంత సూపర్ అని కాదు కానీ తినొచ్చు. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.